నమస్తే మ్యామ్. నమస్తే. సో ముందుగా మీ గురించి చెప్పండి. So basically right now I'm a social entrepreneur. I started my journey as a programmer to IT industry. To more precisely if I have to say, నేను ఒక హోమ్ మేకర్ కింద ఉండేదాన్ని. హోమ్ మేకర్ నుంచి MCA అది చేసి I came as a developer programmer. తర్వాత I have worked for 20 years in IT industry playing different roles. So I was holding last role వచ్చేసి technology manager ఓకే. for risk and security portfolio, and I have worked in all MNCs. But I wanted to take a break and see other streams anamata. Other streams like social entrepreneur కింద అవ్వాలి అని చెప్పేసి బయటకు వచ్చేసేసి I started encouraging weavers. అంటే నాకు టెక్స్టైల్స్ మీద కొంచెం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్, అందుకని వీవర్స్ని ఎంకరేజ్ చేశాను. ఆంధ్రాలో డౌన్ ప్లేసెస్ లైక్ మదన్పల్లి అండ్ గద్వాల్ అది వెళ్ళి ఆ వీవర్స్తో మాట్లాడాను. వాళ్ళందరినీ తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీస్లో షోస్ పెట్టి వాళ్ళకి ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేశారు. అంటే చేనేత కార్మికులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఒక మార్కెట్ ప్లేస్, అంటే ఆ మిడిల్ లేయర్ కొంచెం తీసేసి డైరెక్ట్లీ కస్టమర్స్కి కనెక్ట్ చేసి, సో ఐ స్టార్టెడ్ దట్ అనమాట. ఎందుకంటే నాకు టెక్స్టైల్స్ అంటే ఇష్టము, కలర్ కాంబినేషన్స్ అంటే ఇష్టము, వాళ్ళ ఇవి కూడా కొంచెం చూసుకుంటూ వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకి ఒక రికగ్నిషన్ క్రియేట్ చేయాలని స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ స్టార్ట్ చేసి బాగా చేసుకుంటూనే వచ్చాను. దట్ ఈస్ మై ప్యాషన్. సో దట్ ఐ హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ కళాకృతి, ఆర్ట్ విత్ హార్ట్. ఓకే. సో ఐ హ్యావ్ డన్ దట్ అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నాను, బట్ నాట్ వెరీ అగ్రెసివ్లీ యాజ్ ఐ స్టార్టెడ్, బికాస్ మధ్యలో కోవిడ్ వచ్చేసరికి కొంచెం బ్రేక్ అయింది. తర్వాత ఇది కాకుండా ట్రైబల్స్ దగ్గర నుంచి ఎంకరేజ్ చేసి టర్మరిక్, పెప్పరు హెల్త్ విషయంలో చూసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసి అరకు నుంచి టర్మరిక్, పెప్పరు అవి తీసుకొచ్చి దానికి ఒక మార్కెట్ ప్లేస్ కూడా క్రియేట్ చేశాను. సో ఐ వాజ్ ఇన్ ఏ where I was invited to Thana also once, but I couldn't make it because of my personal reasons. Okay. So నేను అంటే వీళ్ళందరికీ ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నా కోరిక అన్నమాట. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. అంటే యాక్చువల్లీ మీరు 20 years సాఫ్ట్వేర్లో ఉన్నారు. సో దాన్ని వదిలేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పుడు ఒకసారి ఏమైందంటే ఐ వెంట్ ఫర్ వన్ ఈవెంట్, ఈవాంకాతో సోషల్ ఆంటర్ప్రీనర్ ఈవెంట్ జరిగింది. దానికి ఐ వాజ్ స్టిల్ వర్కింగ్, కానీ నేను ఆఫ్ తీసుకుని వెళ్ళాను. సో అక్కడ అంతమంది లేడీ ఆంటర్ప్రీనర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. లైక్ బేసికల్గా నాకు రోల్ మోడల్ ఎప్పుడైనా వచ్చి రతన్ టాటా, బికాస్ ఐ లైక్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ తన సొసైటీకి ఎంతో చేశాడు కదా, అది ఎప్పుడు మైండ్లో ఉండేది. ఇక్కడ సోషల్ ఆంటర్ప్రీనర్స్ని, ఆడవాళ్ళని కూడా చాలామంది చూసి లైక్ సంగీత రెడ్డి అలాంటి వాళ్ళని అందరినీ కలిశాను, ఫికీ లేడీస్ని కలిశాను. సో ఐ థాట్ లెట్ మీ డూ సంథింగ్ ఆన్ మై ఓన్. అంటే నేను ఇది ప్యారలల్గా చేద్దామని ట్రై చేశాను విత్ మై జాబ్ వీకెండ్స్లో, కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. ఓకే. సో యూ నీడెడ్ మోర్ అటెన్షన్, ట్రావెల్ చేయాలి. మనకి ఒకటే సైడ్ ఉండిపోయేసరికి కార్పొరేట్ వరల్డ్ పొద్దున్న 9 to 9 వర్క్, కాల్స్ ఇదే, బట్ మనలో ఉన్న ఫైర్ వేరే దాని మీద కుదరట్లేదు. ఓకే. సో దట్స్ హౌ ఐవ్ కమ్ అవుట్ అండ్ ఐ రిజైన్ చేసేసి ఇందులోకి వచ్చాను. ఓకే. మీరు స్థాపించిన KPSR గురించి చెప్పండి. యా, నాలెడ్జ్ పవర్డ్ స్కిల్డ్ రిసోర్సెస్. ఓకే. బేసికలీ ఇట్ కెన్ బి ఎనీ స్కిల్, వెదర్ ఇట్ ఈస్ టెక్స్టైల్ స్కిల్ ఆర్ కంప్యూటర్ స్కిల్ ఆర్ ఎనీ స్కిల్. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఒక క్లస్టర్ లాగా తయారు చేసి, ఒక ఇదిలా తయారు చేసి వాళ్ళందరికీ ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇచ్చి, వాళ్ళందరికీ ఒక మోటివేషన్ ఇచ్చి, దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. ఓకే. సో అందులో నేను ఒక రిస్క్ అండ్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో చేశాను కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి నేను ఇండిపెండెంట్గా టీహబ్కి వెళ్ళి స్మాల్ టైమ్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు కదా, చిన్నవాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి రిస్క్ అంటే ఏంటో తెలీదు, వాళ్ళకి మొత్తం రిస్క్ అనాలిసిస్, రిస్క్ మెథడ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ ప్లాన్ అంతా ఇస్తే, అంటే వాళ్ళు ముందు వాళ్ళ జర్నీలో కేర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ప్రతివాడికి ఆంటర్ప్రీనర్కి ఒక నేను ఇది చేసేయాలి అన్న జీల్ ఉంటుంది, ఆ ఫైర్ ఉంటుంది, కానీ పాపం వాళ్ళకి ఏదైనా అడ్డంకి వస్తే వాళ్ళు స్టక్ అయిపోతారు. ఓకే. సో వాళ్ళని ఒక ఇదిలోకి పెట్టాలి అని అంటే ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిస్క్స్, ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈ రిస్క్ వస్తే నువ్వు ఎట్లా చేస్తావు, ఇది ఎదురుపడితే ఎలా చేస్తావు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఓకే.
అంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై ఐటీ కంప్లీట్లీ ఆల్సో. నేను అక్కడ ఇంకా టచ్ ఉంచుకున్నాను, టెక్నాలజీ కూడా ఇచ్చేస్తూ అది కూడా ఉంచుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ ఎంకరేజ్ ఆంటర్ప్రీనర్స్. ఓకే. తర్వాత ఇప్పుడు వచ్చే ఏఐ సిటీలో ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ విమెన్కి ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి. అంటే మీరు ఇప్పుడు టెక్నాలజీలో 20 yearsగా వర్క్ చేశారు, సో అది ఇప్పుడు మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. 20 yearsలో మనం ఒక సింగిల్ స్మాల్ రోల్ నుంచి స్టార్ట్ చేసింది, ఒక టీమ్ మేనేజ్ చేయడం, హ్యాండ్లింగ్, పీపుల్ మేనేజ్మెంట్, వాళ్ళ రోల్స్ అన్నీ అర్థం చేసుకోవడం, మన సజెషన్స్ ఇవ్వడం, అంటే ఒక స్ట్రాటజీతో వెళ్తాం కదా. ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు అప్లై ఆన్ మై ఆంటర్ప్రీనల్ జర్నీ. వీహబ్ కార్యక్రమాలు మీపై ఎలాంటి ప్రభావం చూపాయి? వీహబ్ వెళ్ళేదాన్ని, నేను అందులో కూడా ఎన్రోల్ చేసుకున్నాను. సో ఒక ఆంటర్ప్రీనర్గా ఫస్ట్ జర్నీ లేడీకి వీహబ్ అంటే విమెన్ ఆంటర్ప్రీనర్షిప్ అక్కడ. సో అక్కడికి వెళ్ళి చూశాను డిఫరెంట్ ఆంటర్ప్రీనర్స్ అండ్ డిఫరెంట్ జర్నీస్, వాళ్ళ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, వాళ్ళందరితో కొలాబరేట్ అయ్యి ఓహో ఇలా చేయొచ్చా అనేది అర్థం చేసుకున్నాను. అఫ్ కోర్స్ అందులో ఏంటంటే నెట్వర్కింగ్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఏదో ఉంది అని చెప్పేసి మనం అట్లా కూర్చుంటే అవ్వదు కదా, దాన్ని మనం రీచ్ పెంచాలి. సో ఆ రీచ్ కోసం నేను వీహబ్తో అప్పుడప్పుడు కనెక్ట్ అయ్యాను, ఎక్కువ కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే మధ్యలో కోవిడ్ వచ్చేసరికి కొంచెం భయపడిపోయి డౌన్ అంటే బాబా ఎందుకు రిస్క్ తీసుకోవాలి అన్న టైప్లో ఆలోచించుకున్నాం. బట్ ఓకే, ఐ కనెక్టెడ్ వాట్ ఎవర్ లెవెల్ ఐ వాంటెడ్ టు బి కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ మహిళలు టెక్నాలజీ రంగంలో రాణించాలంటే మీరు సూచించేటటువంటి సలహాలు? ఇప్పుడు మహిళలకి చాలా అవకాశాలు ఉన్నాయి టెక్నాలజీలో రావాలంటే, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెసిలిటీ మేము జాయిన్ అయినప్పుడు వీ హ్యాడ్ టు లీవ్ అవర్ చిల్డ్రన్ టు ఏ సర్వెంట్ మేడ్స్, లేదో ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ మాదే చూసుకోవాల్సి వచ్చేది. పేరెంట్స్ లేకపోతే సర్వెంట్ మేడ్స్ ఎవరో వాళ్ళకి చూసుకోవాలి, కానీ మా మనసు అంతా కూడా సాయంత్రం 4:30-5 అయ్యేసరికి వెళ్ళిపోవాలి అని ఉంది. ఇప్పుడు దే హ్యావ్ ఇన్ హౌస్ కేర్ తీసుకోవడానికి పిల్లలకి బేబీ కేర్ సెంటర్స్, క్రష్లు అవన్నీ ఇన్ హౌస్ ఉన్నాయి, అంటే కంపెనీస్లోనే ఉన్నాయి. సో ఎవ్రీ 1 or 2 hours దే కెన్ జస్ట్ గో అండ్ సీ దేర్ బేబీ వెదర్ షీ ఈస్ సేఫ్ ఆర్ నాట్. అంటే దట్ ఈస్ ఎ మెంటల్ పీస్ ఎ మదర్ షుడ్ హ్యావ్, దెన్ ఓన్లీ షీ కెన్ థింక్ ఆఫ్ 101 things. అప్పుడు మేము పడిన ఛాలెంజెస్లో ఇప్పుడు అది ఓవర్కమ్ చేయగలిగారు టు సర్టన్ ఎక్స్టెంట్. ఐ వోంట్ సే అన్ని ఆర్గనైజేషన్స్, బట్ చాలా మటుకు ఐటీలో చాలా మటుకు చేశారు. దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ థింగ్ ఈజ్ అప్పుడు వే బ్యాక్ వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ రోల్స్. ఏంటంటే డెవలపర్, ప్రోగ్రామర్ ఆర్ టెస్ట్ అలా ఉండేది. ఇప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ రోల్స్, చాలా రోల్స్ ఉన్నాయి. మన ఓన్గా థింక్ చేయొచ్చు, యూ కెన్ మనం ఇదేంటి థింక్ చేసి మన ఐడియాని ప్రొజెక్ట్ చేయొచ్చు. అది అంటే కంపెనీస్లో కూడా చాలా ఎంకరేజ్ చేసి చాలా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. లైక్ మీడియా ఉంది, నెట్ ఉంది, దాంతో చాలా ముందుకు వెళ్తున్నారు. టెక్నాలజీ ఉంది, యూట్యూబ్ వచ్చాకైతే అసలు ఇంకా అసలు దెర్ ఇస్ నో ఎండ్, స్కై ఇస్ ద లిమిట్. సో అలా ముందుకు వెళ్తున్నారు. తర్వాత ఇట్ ఈస్ జస్ట్ నాట్ యువర్ జాబ్. ఇప్పుడు యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ ఫెదర్స్ ఎల్స్వేర్ ఆల్సో కదా. ఇప్పుడు జాబ్ ఒకటి చేసి వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటే యూ కెన్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు హౌస్ హోల్డ్ పికిల్స్ ఆర్ కోల్డ్ పెట్టడం దగ్గర నుంచి ప్రతి రంగంలో యూ కెన్ మేక్ ఏ మార్క్. అంటే ఇప్పుడు మీ సంస్థను స్థాపించారు మహిళల కోసం అని చెప్పారు. సో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నప్పుడు అంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు? ఇప్పుడు టెక్స్టైల్స్, నేను మెయిన్గా ఫోకస్ చేసింది వర్టికల్ టెక్స్టైల్స్. టెక్స్టైల్స్ ఇటుపక్క ఈ టర్మరిక్ హెల్త్ బేసిస్ మీద చేశాను అనమాట. సో టెక్స్టైల్స్ అది చేసినప్పుడు ఏంటంటే యూ కెన్ క్రియేట్ ఎ డిజైనర్ కదా, యూ కెన్ బికమ్ ఎ డిజైనర్. నీలో ఉన్న క్రియేటివిటీ అంతా పెట్టచ్చు. ఓకే. ఆర్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ డిజైనర్ అండ్ యూ కెన్ జస్ట్ ఎగ్జిక్యూట్ బై గెటింగ్ ఇట్ స్టిచ్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒక బొటీక్ పెట్టుకోవచ్చు, ఓకే, ఆర్ ఒక పార్లర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని నీకున్న లోపల ఉన్న క్రియేటివిటీని నువ్వు ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ వీ ఎంకరేజ్డ్ క్లస్టర్స్లో విమెన్ని క్లస్టర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి డిఫరెంట్ కోర్సెస్ లైక్ యూనో టైలరింగ్ అని, ఇంకో వేరే కోర్సెస్ ఉన్నాయి కదా మన ఇందులో, లైక్ డైయింగ్ అని, టైలరింగ్ అని,
లేకపోతే మగ్గం వర్క్ అని, ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ అన్ని మనం ఎంకరేజ్ చేసి లేడీస్ని ఎంకరేజ్ చేసి, అందులో లేడీస్ని హూ కెన్ కమ్ అవుట్ అండ్ టేక్ ఆల్ దీస్ కోర్సెస్ అండ్ ఈ MSME ద్వారా ఆర్ దిస్ ఏమంటారు వీహబ్ ద్వారా వీ కెన్ ఎంకరేజ్ దెమ్ అండ్ వాళ్ళ ఎవరికైనా కూడా ఎనీబడి ఫస్ట్ ఈజ్ ఫండింగ్ వాళ్ళ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవాలంటే, నెక్స్ట్ ఈజ్ కస్టమర్ బేస్. ఈ రెండు కనుక మనం హెల్ప్ చేయగలిగితే దే విల్ రీచ్ ఎనీ హైట్. సో మనం ఆ ఫండింగ్లో ఏంటంటే దేర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ అండ్ విచ్ ఈస్ ఫ్లోటింగ్ వెరీ వెల్ ఇన్ నార్త్ సైడ్, రంగ్దే అని. ఆ రంగ్దేలో ఏంటంటే వాట్ దే డూ ఈస్ దే విల్ ఐడెంటిఫై డిఫరెంట్ ఆంటర్ప్రీనర్స్, వెదర్ ఫార్మర్ అయి ఉండొచ్చు, ఆర్టిజన్ అయి ఉండొచ్చు, ఎనీబడి అనమాట. వాళ్ళకి దే ఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ సమ్ ఫండ్ అనుకోండి. ఆ ఫండ్ ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు, కానీ బ్యాంక్లో చాలా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎప్పుడూ ఒకటి ఏంటంటే అమ్మ బ్యాంక్ వాళ్ళు తిప్పించుకుంటున్నారు మమ్మల్ని అని అంటారు. అలా కాకుండా ఇక్కడ వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఐడెంటిఫై చేశారు, ఇన్వెస్టర్స్ని. ఆ ఇన్వెస్టర్కి ఏంటంటే ఇదిగో ఈ ఆర్టిసన్ ఉన్నాడు, ఈ ఫార్మర్ ఉన్నాడు, ఈ పెయింటర్ ఉన్నాడు, ఏదో ఇలా ఐడెంటిఫై చేసి ఇస్తారు. వాళ్ళ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసి ఇస్తారు. అంటే ఎంత కావాలి నీకు ఫండ్, ఇప్పుడు 2 lakhs కావాలా, 3 lakhs కావాలా అని వాళ్ళు అడుగుతారు ఇన్వెస్టర్స్. అవును ఇంత కావాలి అని. ఈ రిజిస్టర్డ్ బాడీ రంగ్దే ఉంటుందన్నమాట. అందులో ఏం చేస్తామంటే ఇంత కావాలి అని చెప్పాక వాళ్ళకి ఆ ఫండ్ని ఇచ్చాక దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని తీరుస్తారు అనే ప్లాన్ కూడా ఇస్తారు. సో యూ కెన్ అప్రోచ్ దట్ రంగ్దే. అంటే కనెక్షన్ ఏంటంటే ఇన్వెస్టర్ని ఈ ఆంటర్ప్రీనర్ని కనెక్ట్ చేయడం రంగ్దే ఉద్దేశం. అండ్ కానీ నువ్వు ఫండ్ ఒకటి ఇచ్చేస్తే అయిపోలేదు కదా, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్ టు రీపే. సో అందుకని రంగ్దేకి మంచి ఇది ఎలా వచ్చిందంటే వీళ్ళు ఐడెంటిఫై చేసిన ఈ ఆంటర్ప్రీనర్స్ అందరూ కూడా కరెక్ట్గా రీపే చేశారు. అందులో ఏదో 1 or 2% ఫెయిల్ అయి ఉంటాయి, కానీ అలా అయితే బ్యాంకుకి కూడా ఫెయిల్ అవుతాయి కదా. సో లేడీస్కి యాజ్ ఐ సెడ్, లేడీస్ అని కాదు ఎనీ ఆంటర్ప్రీనర్కి రంగ్దే ఈజ్ వన్ సొల్యూషన్. సో మీరు అన్నారు ఇప్పుడు బ్యూటిషియన్ కానీ డిజైనర్ కానీ, అది మీరు నేర్పిస్తారా లేదంటే నేర్చుకున్న వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారా? నేనైతే స్పెసిఫిక్గా నేర్పించడం అంటే నేను చేసింది కార్పొరేట్ ట్రైనింగ్, IT ట్రైనింగ్ అయితే ఇవ్వగలను, బికాస్ 20 years చేశాను కాబట్టి. వీళ్ళకు ఒక గైడెన్స్ అయితే ఇస్తాను, మెంటరింగ్ చేస్తాను, గైడెన్స్ ఇస్తాను. గైడెన్స్ ఇచ్చి మీకు ఈ అంటే వేరే వాళ్ళని కనెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రంగ్దే కనెక్ట్ చేస్తాను ఫండ్స్ కోసం, లేకపోతే MSMEs ద్వారా వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి, ఆ ఇన్స్టిట్యూట్స్కి కొంచెం గైడ్ చేస్తాను. ఎవరైనా ఇప్పుడు అంబిషన్ తోటి ఉన్నారు ఏదైనా సాధించాలి, సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఎలా? నన్ను కాంటాక్ట్ అవ్వాలి అని అంటే నా సంస్థ KPSR ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే నా కళాకృతి ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఇదేంటి ముందు తెలుసుకుని నేను గైడ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది గైడ్ చేయగలను. ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ని ఇచ్చేస్తే అంటే నేను కెరియర్ పరంగా వాళ్ళు తీసుకుంటే కనుక ఐఎమ్ ష్యూర్ ఐ కెన్ గైడ్ దెమ్. సెక్యూరిటీ ర్యాపర్ అనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? సెక్యూరిటీ ర్యాపర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసింది మోస్ట్లీ ఫర్ బ్యాంక్స్. బ్యాంక్లో సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో అక్కడ వర్డ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇదనమాట. ఇప్పుడు కూడా డేటా సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అందుకని ఎలా వచ్చిందంటే ఒక ర్యాపర్ లాగా మనము ఒక ఏంటి డేటా సెంటర్ లాగా పెడదాం అనుకున్నాం. ఒక 3-4 ప్రొఫెషనల్స్ కలిసి మాకు డేటా సెంటర్ లాగా పెట్టి మేము కొన్ని కంపెనీస్ ఏంటంటే అన్ని కంపెనీస్లో వాళ్ళు డేటా సెంటర్స్ అది పెట్టుకుని హై కాస్ట్ మేనేజ్ చేయకుండా థర్డ్ పార్టీ అంటే మేము పెట్టే డేటా సెంటర్కి వాళ్ళ జాబ్ వర్క్ కనుక మాకు ఇస్తే మేము థర్డ్ పార్టీ కింద వాళ్ళ వర్క్స్ అన్నీ చేసి మళ్ళీ వీ విల్ గివ్ బ్యాక్ టు దెమ్. దట్స్ హౌ. ఓన్గా పెట్టుకునే కంపెనీస్ ఓకే, బట్ మిడ్ సైజ్ కంపెనీస్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే కుదరదు, అన్ని వింగ్స్. ఓకే, అది చేద్దాము. ఒక ర్యాపర్ సర్వీస్ క్రియేట్ చేసి వీ విల్ డూ అవుట్సోర్స్ చేయించుకుని ఆ వర్క్ని జాబ్ వర్క్ లాగా చేసి మా మెంబర్స్నే పెట్టి వాళ్ళకి మళ్ళీ ఇదేంటి గెట్ బ్యాక్ అంటే వాళ్ళకి ఇచ్చేసేద్దాం ఆ వర్క్ అని అనుకున్నాం. అంటే ఇది యాక్చువల్గా ఇది ఎలా స్టార్ట్ అయిందంటే అప్పుడు
నేను జాబ్లో ఉండగానే ఐ హ్యాడ్ ఏ వెరీ బిగ్ అంటే ఒక ఆయన నాకు మెంటరింగ్, హీ వాజ్ మై గురు అనమాట. సో హీ వాజ్ ఆన్ ద టాప్, అంటే టాప్ ఎగ్జిక్యూటివ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన. సో హీ గేవ్ మీ దట్ ఐడియా, వై డోంట్ యూ స్టార్ట్ దిస్ సెక్యూరిటీ ర్యాపర్ ఇన్ తెలంగాణ వచ్చేస్తుంది కదా అప్పుడు. బట్ దీనికి చాలా గవర్నమెంట్ ఫండింగ్, గవర్నమెంట్ హెల్ప్ కావాలి. ఎందుకంటే డేటా సెంటర్ అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. వి కాన్ జస్ట్ స్టార్ట్ జస్ట్ 2-3 పూల్ చేసి కాదు, అది గవర్నమెంట్ ఫండింగ్ అది ఉండి స్టార్ట్ చేయాలి. సో దానికి మేము ఒక కంప్లీట్ ఒక పీపీటీ కంప్లీట్గా ప్రిపేర్ చేసాం, అది సబ్మిట్ చేసాం అన్నమాట. కానీ అది ఇంకా ప్రాసెస్లో ఉన్నట్టుంది, ఎందుకంటే గవర్నమెంట్లో డెసిషన్స్ అంత తొందరగా అవ్వవు కదా, అందుకని అక్కడ ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఇన్ ప్రాసెస్ అంతే. సో దట్ ఈస్ హౌ సెక్యూరిటీ ర్యాపర్ అనుకున్నాను. ఇప్పుడు ఐ వాంట్ టు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇదికే ఐ వాంట్ టు ఆస్క్ ఫర్ ఏ స్పేస్ ఇన్ ఏఐసిటీ ఫర్ లేడీస్. అంటే దీని ద్వారా మీరు సమాజంలో తేవాలనుకున్న మార్పు ఎలాంటివి? విమెన్కి బేసికల్గా ఒక ఐ కెన్ డూ యాటిట్యూడ్ క్రియేట్ చేయాలి. మేము అన్నిట్లో ఉన్నాము అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. విమెన్ ఆర్ మోర్ ఫోకస్ దెన్ మెన్. ఓకే, వస్తారు, ఒక స్టేజ్ వరకు వస్తారు, కంపెనీస్లో కూడా వస్తారు, కార్పొరేట్స్లో కూడా వస్తారు. కానీ తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయ్యి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇది వల్ల బ్రేక్ వచ్చేస్తుంది వాళ్ళకి. బ్రేక్ వచ్చాక తను మళ్ళీ వెనక్కి వస్తుంది. 2-3 years అయ్యాక చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కానీ వచ్చాక కూడా తను నిలదొక్కుకోవడానికి టైం పడుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్, షీ కెన్ జంప్. ఎందుకంటే అది క్రియేట్ చేయడానికి ఆ పవర్ని ఎక్కడా తగ్గించకుండా ఐ వాంట్ టు రియలీ ప్రమోట్ లేడీస్ అన్నమాట. సో ఎక్కడా లేరు, వాళ్ళు అన్నిట్లో ఉన్నారు. అవును, అన్ని రంగాలలో అన్నిట్లలో రాణిస్తున్నారు అన్నప్పటికీ డెసిషన్స్ తీసుకోవాలి అనే దగ్గరికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఇంకోటి వచ్చింది కదా మనకి, ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా ఎగ్జామ్స్ అవన్నీ క్లియర్ చేశాక ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా డెసిషన్ మేకింగ్ లేడీస్కి ఇస్తే బాగుంటుంది. లేడీస్కి ఇస్తే అంటే తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే కనుక షీ విల్ డూ. ఛాన్సే ఇవ్వకుండా యూ కెనాట్ డూ అంటే దట్స్ టూ మచ్. మీకు ఎదురైనటువంటి అతిపెద్ద సవాల్ ఏదంటే? ఫస్ట్ బిగినింగ్లోనే నాకు ఎదురైన సవాళ్ళు కమింగ్ ఫ్రమ్ ఏ హోమ్ మేకర్ ఆల్ టుగెదర్ అండ్ రన్నింగ్ ఇన్ టు కార్పొరేట్ జాబ్. బట్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ సైన్సెస్, జెనెటిక్స్ బ్యాక్గ్రౌండ్. అందులోంచి ఇగ్నోలో ఎంసీఏ కోర్స్ ఒకటి ఇస్తున్నారని చెప్పి తెలుసుకుని ఎంట్రన్స్ రాసి క్లియర్ చేసి, అప్పటికి క్లియర్ చేశాక కూడా మా ఇంట్లో అందరూ ఎందుకు అవసరమా నీకు ఇది అది. 2 పిల్లలు నాకు అప్పటికి. మ్యారేజ్ అయ్యాక ఏమిటి అవసరమా అని అన్నారు. అండ్ మై హస్బెండ్ వాజ్ పోస్టెడ్ టు సూర్యాపేట అనే ఒక ప్లేస్ అనమాట. సో అక్కడ బ్రాంచ్ మేనేజర్ కింద పోస్ట్ చేస్తే, నీకు అవసరమా ఈ పిల్లలు ఇద్దరిని వేసుకుని, ఎవ్రీ వీకెండ్ ఐ యూస్ టు కమ్ ఫర్ క్లాసెస్ టు హైదరాబాద్ విత్ చిల్డ్రన్. అంటే మా పేరెంట్స్ ఉండేవారు కానీ ఇద్దరు వచ్చేసేదాన్ని. అంటే మా డైరెక్టర్ చెప్పాడు, పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్, నువ్వు ఎందుకు ఆలోచిస్తావు అని అనేసరికి ఐ టుక్ ద డెసిషన్. కానీ ఎంత క్రిటిసిజం, నాకు ఛాలెంజెస్, చంటి పిల్లలు వేసుకుని నువ్వు వస్తున్నావు. ఐ సెడ్ ఐ విల్ నాట్ హియర్ టు ఎనీబడి, వస్తా అంతే, వస్తా చేస్తా. అట్లానే ఎంసీఏ కంప్లీట్ చేసా, అట్లాగే సత్యంలో జాబ్ తీసుకున్నా. అప్పట్లో సత్యంలో జాబ్ అంటే అది ఈ జర్నీ చేస్తున్నప్పుడు అందరూ కూడా నీకు వేస్ట్, పని లేదు, నీకు ఇది లేదు, బ్రాంచ్ మేనేజర్ వైఫై ఉండి ఏంటి నీకు, నథింగ్ డూయింగ్. దెన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఆల్సో మా ఆయన. ఎంత ముందు ఇదన్నా తర్వాత బిగ్గెస్ట్ సపోర్ట్ ఆయనే, అంతే. ఆయన, మా పిల్లలు. అనదర్ థింగ్ ఇస్, నా 2 పిల్లలు ఇప్పుడు దే ఆర్ ఇన్ US. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఐటీ. వాళ్ళిద్దరికి అంటే ఫస్ట్ బీజం పడింది నా వల్లే, తెలుస్తుంది అది ఐటీలో రావాలని. సో ఆ ఛాలెంజెస్ అన్ని క్రాస్ అయ్యి వచ్చాను. అఫ్ కోర్స్ వర్క్ ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయి. నోబడీ కెన్ టేక్, ఎస్పెషలీ మెన్ కెనాట్ టేక్ ఏ లేడీ బాస్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇంట్లో అంటారు ఆడవాళ్ళ పెత్తనమే ఉంటది అంటారు, కానీ బయట సాగనిస్తారా, మళ్ళీ వచ్చేసరికి వాళ్ళ పెత్తనాలు. అక్కడ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసేదాన్ని. సో మీరు సంస్థ ద్వారా మళ్ళీ తీసుకోబోయేటటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడైతే సంస్థ ద్వారా ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు
యాజ్ మెనీ యాజ్ ఆంటర్ప్రీనర్స్ వాళ్ళ రీచ్ పెంచడానికి నేను ఒక మీడియాకి వచ్చి మీడియా ద్వారా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్వీసెస్ని ఐడెంటిఫై చేసి పీపుల్ అరౌండ్కి తెలపాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ రీచ్ పెంచాలి, వాళ్ళ విజిబిలిటీ పెంచాలి, వాళ్ళని గ్రూమ్ చేయాలి. ఐ వాంట్ టు డూ దాట్. అంటే మేము విన్నాము మీరు జూమ్ లో కూడా వీడియోస్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటారు. సో దాంట్లో దేని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తారు? అదే అవతల ఆంటర్ప్రీనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించే డిస్కస్ చేస్తారు. ఓకే, వాళ్ళ గురించే వాళ్ళ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటా, వాళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకుంటా, ఓకే, ఎలా ఇందులోకి వచ్చారో తెలుసుకుంటా, అండ్ ఎందుకు వచ్చారు, మీ గోల్ ఏంటి అని తెలుసుకుంటా. సో అది జనాలకి చెప్పాలి అని చెప్పేదే నా మెయిన్ అన్నమాట. థ్యాంక్ యూ, ఎంత చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో తెలియని విషయాలను ఎంతో మంది ప్రేక్షకులకు తెలియజేశారు. సో మీ KPSR ద్వారా చేస్తున్నటువంటి సేవలకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.